ఓటీటీలో రీసెంట్‌గా వచ్చిన 'సంభవం అధ్యయనం 1' మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మలయాళం నుంచి వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టైమ్ లూప్ అనే కాన్సెప్ట్‌తో మైండ్ బెండ్ చేస్తుంది. 2 గంటల విడివి ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. హాలీవుడ్ లెవెల్ ట్విస్టులతో పాటలు, గీటలు ఏమీ లేకుండా సీట్ అంచున కూర్చోబెట్టే సస్పెన్స్‌తో ఈ సినిమా సాగుతుంది. ఇది ఐఎండిబిలో 7.2 రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఒక దట్టమైన అడవిలో ముగ్గురు పోలీసులు ఒక మనిషి కోసం వెతుకుతూ టైం లూప్‌లో చిక్కుకుపోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ మధ్య మెదడుకు ఇంతగా పనిపెట్టిన సినిమా కూడా ఇదే. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఓ దట్టమైన అడవి ప్రాంతంలో ఈ స్టోరీ సాగుతుంది. ఈ ఏరియా పోలీస్ స్టేషన్‌కు ఆనంద్ అనే కానిస్టేబుల్ బదిలీ అవుతాడు. ఒక సెల్యూట్ చేయలేని కారణంగా అతన్ని ఆ అడవి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే ఆ ప్రాంతంలో ఉండే ఒక కాకి దేవాలయం ఉన్న ప్రాంతంలోకి వెళ్తే ఎవరూ తిరిగి రారనే ప్రచారం జరుగుతుంటుంది. అందుకే అక్కడికి వెళ్లేందుకు ఎవరూ సహకరించరు కూడా. అయితే అదే ప్రాంతానికి దగ్గరలో ఉండే ఓ పోలీస్ స్టేషన్‌లో రేజీ స్టీఫెన్ కూడా పనిచేస్తుంటాడు. ఈ ముగ్గురు పోలీసులకు వాకీ టాక్‌లో ఒక వాయిస్ వినిపిస్తుంది. కాపాడమని అవతలి వ్యక్తి వేడుకోవడంతో వీళ్ళు ముగ్గురు ధైర్యం చేసి ఆ అడవిలోకి వెళ్తారు. కానీ ఎంతసేపు తిరిగినా అతను ఎక్కడా కనిపించడు. అతను చెప్పిన చోటికి వెళ్తే అక్కడ మనిషి అస్థిపంజరం మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది. అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి 1994లో వింటున్న పోలీసోళ్ళు 2026లో ఈ ట్విస్ట్‌కి చూసే ఆడియన్స్‌కి కూడా దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు అతన్ని వెతకడానికి వెళ్ళిన ఈ ముగ్గురికి ఆ అడవిలో వింత వింత శబ్దాలు, వింత మనుషులు కనిపిస్తుంటారు. ఏదో తేడా కొడుతుందని వీళ్లకు అర్థమవుతుంది. అడవిలో కొంత దూరం వెళ్ళాక అసలు కథ మొదలవుతుంది. వీళ్ళు ఎంత నడిచినా మళ్ళీ మళ్ళీ అదే చోటికి వస్తుంటారు. అక్కడ కాకి ఆకారం ఉన్న దేవాలయం దీనికి అంతా కారణమని ఆనంద్ తెలుసుకుంటాడు. అయితే బయటకు వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా ఒకే టైం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒకే సంఘటన వీళ్ళ కళ్ళ ముందే మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే వీళ్లకు పిచ్చెక్కిపోతుంది. చనిపోయినోళ్ళు మళ్ళీ బతకడం, బతికున్నోళ్ళు మళ్ళీ చావడం, ఇలా ఒక మైండ్ బ్లోయింగ్ మిస్టరీ నడుస్తుంది. చివరికి కాలంతో ఆడుకునే అడవి రహస్యాన్ని వీళ్ళు ఎలా ఛేదించారు, ఆ టైం లూప్ నుండి బయటపడ్డారా లేదా అన్నది చాలా సస్పెన్స్ గా సాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా చూస్తుంటే బుర్ర హీటెక్కిపోతుంది. కానీ చివరి వరకు ఏమవుతుందో అని భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది 2026 ఏప్రిల్ 15 నుండి జియో హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి బెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.